కలెక్టర్లను కలిసేందుకు పోతే కలవనియరు కిందున్నోళ్ళు. కలెక్టర్ ఆఫీసులో పనిచేసే కింది స్థాయి సిబ్బందోళ్ళే కొంతమంది కలెక్టర్ల కంటే ఎక్కువ మేమే అన్నట్టు ఫీల్ అవుతుంటారు. కలెక్టర్ను కలవాలని చెప్తే కసురుకుంటారు. ఏం పని లేకుంటుంటారా కలెక్టర్లు అంటే అని తిట్టి పంపిస్తారు కూడా. కానీ ఏలూరు కలెక్టర్ మేడం ఎంత సింపుల్గా ఉన్నదో చూడుర్రి. ఏలూరు జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు కాడున్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో చెకింగ్కు పోయింది కలెక్టర్ నాగరాణి మేడం. ఇక హాస్టల్ అంతా కలదిరిగి చూసింది, పిల్లలతోటి ముచ్చట పెట్టింది. పగడిబువ్వ టైం అయ్యే వరకు హాస్టల్లోనే పిల్లగాళ్ళతోటి కూర్చొని ఇట్లా తినే ముంగట వాళ్ళతోటి ప్రార్థన చేయించింది. పిల్లలు కూడా చూడురి మేడం ఎట్లా చెప్తుంటే అట్లనే ప్రార్థన చేస్తున్నారు. రోజు తినే ముంగట ఇట్లనే ప్రార్థన చేయాలి సరేనా అని వాళ్ళకి చెప్పి తినుకుంటేనే సార్లు మంచిగా చదువు చెప్తున్నారా, రోజు అన్నం మంచిగానే వండి పెడుతురా, కూరలు గీరలు రుచిగానే ఉంటున్నాయా సప్పసప్పగా ఉంటున్నాయా, మీకేమన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పురి అని పిల్లలు భయపడకుండా వాళ్ళ దాంట్లో కలిసిపోయి ఆన్ని అరుచుకున్నది. ఇక హాస్టల్ బిల్డింగ్ రిపేర్ కోసమని 14 లక్షలకు సర్కారుకు ప్రపోజల్ పంపినాం, శాంక్షన్ రాగానే బిల్డింగ్ రిపేర్ చేయిస్తాం, అందరూ మంచిగా చదువుకొని పేరుకు రావాలి సరేనా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక కలెక్టర్ మేడం పిల్లలతోటి అట్లా కలివిడిగా ఉండు చూసి పిల్లలే కాదు ఎంబడున్న ఆఫీసర్లు కూడా పరిశాన్ అయ్యారట. ఇక ఆఫీసర్లకు ఇట్లా అప్పుడప్పుడన్నా హాస్టళ్లకు విజిటింగులు చేస్తే సిబ్బందులకు కూడా భయం ఉంటుంది, పిల్లలకు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునే వీలుంటుంది.